హాయ్ సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే మసాలా ఆమ్లెట్. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఆమ్లెట్ కాకుండా కొంచెం కొత్తగా నేను ట్రై చేసిన, అది చాలా బాగా వచ్చింది. అందుకోసమని మీకు కూడా షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నా. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 గుడ్లను కొట్టిపోసుకోవాలి. దీనిలో ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా దానికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కూడా ఎగ్లో కలిసిపోయేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా ఆమ్లెట్ చేయాల్సి ఉంటుంది నాకు. అందుకోసమని ఈ విధంగా ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని ఈ మసాలా ఆమ్లెట్ ట్రై చేసిన. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. అందుకోసమని నేను ఇంకా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా, ఈ మసాలా ఆమ్లెట్ కొంచెం వెరైటీగా ఉంటుంది చూడ్డానికైనా తినడానికైనా అని మీకు కూడా షేర్ చేస్తున్నా. మన సూపర్ హిట్స్ ఛానల్లో చాలా తొందరగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ చాలా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఛానల్లోనికి వెళ్ళి ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా ఎగ్ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ కోసం మసాలాను తయారు చేసుకోవాలి. ఈ ఆమ్లెట్లోకి మసాలా చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం తక్కువ నూనె, 1 టీ స్పూన్ అంత నూనె వేసుకోవాలి. దీనికి అంత ఎక్కువ కూడా నూనె అవసరం లేదు. ఈ మసాలా తయారు చేసుకోవడానికి తక్కువ నూనెతో అయిపోతుందన్నమాట. నూనె వేడైందండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఉల్లిగడ్డలు కొంచెం కాస్త ఉడికే వరకు మీకు ఒక పొడుపు కథ వేస్తా. నీళ్ళతో పుడుతుంది, నీళ్ళలో వేస్తే చస్తుంది. నీళ్ళతో పుడుతుంది, నీళ్ళలో వేస్తే చస్తుంది. దీని ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఆనియన్స్ కొంచెం మగ్గినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా నేను. ఆ ముక్కలను దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా మొత్తం ఫ్రై కానవసరం లేదు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా టిప్స్ చెప్పాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా నాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలి అంటే మీరు తప్పకుండా తెలియజేయచ్చు. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి కదా, క్యాప్సికమ్ ముక్కలను వేసుకుందాం. ఒక చిన్న క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సగం క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా చేసుకొని నేను వేసుకుంటున్నా. మీకు కారం ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మొత్తం క్యాప్సికమ్ వేసుకోవచ్చు. లేదా ఇంకా కారం కావాలనుకుంటే మీరు ఈ క్యాప్సికమ్ బదులు పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వీటికి సరిపోయేంత కారం, 1 టీ స్పూన్ కారము వేసుకుంటున్నా. అదేవిధంగా సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చిటికెడు మసాలా పొడి వేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకోవాలి. ఈ కారం, మసాలా ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం లైట్గా ఇట్లా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 4 జీడిపప్పును తీసుకొని చిన్న చిన్న ముక్కలను కట్ చేసి వేసుకుంటున్నా. ఈ మసాలా ఆమ్లెట్కి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని దీని మీద వేసుకుంటున్నా. కొత్తిమీరను కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన మసాలా ఆమ్లెట్ కోసం మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ చేసుకుందాం. ఈ మసాలా ఆమ్లెట్ చేయడానికి చిన్న ప్యాన్ కాకుండా దోశ పెంక తీసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద సైజులో ఆమ్లెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని దోశ పెంకని ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని దానికి కొంచెం నూనె, లైట్గా నూనె రాసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా
ఎగ్ మిశ్రమం, గుడ్డు మిశ్రమాన్ని ఈ ప్యాన్ మీద పోసుకోవాలి. పోసుకొని ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా ఉంది కదా, దాన్ని ఈ విధంగా మధ్యలో ఒక లైన్ లాగా వేసుకోవాలి. లైన్ లాగా వేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అది ఆమ్లెట్కి అతుక్కుపోతుంది. ఈ మసాలా అనేది ఆమ్లెట్కి అతుక్కుపోతుంది. ఇప్పుడు మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఆమ్లెట్ అంతా సైడ్స్కి ఇట్లా ఉడికిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఆమ్లెట్ని ఈ విధంగా మలుచుకుంటూ ఈ మసాలా మీదకి వేసుకోవాలి. ఇటువైపు నుంచి కూడా ఈ విధంగా మలుచుకుంటూ మసాలా మీదకి ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా టర్న్ చేసుకొని చేసుకోవాలి. కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది, ఏం పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లోపల మసాలా అది కూడా చాలా బాగుంటుంది. మన మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని 2 పీసెస్గా చేస్తున్నా. మధ్యలో ఇట్లా కట్ చేసేసి 2 పీసెస్గా చేస్తున్నా. చూసిరు కదండి, మన మసాలా ఆమ్లెట్ ఎంత తొందరగా సింపుల్గా అయిపోయింది కదా. రెగ్యులర్గా ఆమ్లెట్ వేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా కొత్తగా నేను ట్రై చేసిన. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మరో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.